మా బ్రో టైం 9:30 అవుతుంది. దుకాణం క్లోజ్. బేగంపేట మెట్రో దగ్గర ఉన్నాం. మనకి ఇలా ఊబర్ ర్యాపిడో ర్యాపిడో కాదు కానీ ఊబర్ అయితే మనల్ని ముంచేసింది. మామూలుగా నిన్న మనకి ఎన్ని గంటలకు 10 గంటలకు ఇన్సెంటివ్ పెట్టిందిగా, మనం చూసుకోలేదు అనుకున్నాం కదా. ఇన్సెంటివ్ ఉందిగా అని చెప్పి ఇలా పొద్దున ఇదే చేద్దామని చెప్పి స్టార్ట్ చేసిన. లాస్ట్ కథ వచ్చే వరకు నన్ను నమ్ముకో గోచి అమ్ముకో అన్నట్టు కథ అయింది. ఇప్పటి వరకు 17 రైడ్లు అయినాయి. ఊబర్లో 785 అయింది అంతే. ఇది కూడా అసలు అటు ఇటు కాకుండా ఉందన్నమాట. పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా ఒక 500 ఏమో అయింది అంతే. పైన 9-10 ఆర్డర్లు అయినాయి. ఇట్లా కాదని చెప్పి లంచ్ చేసినాక మళ్ళీ ర్యాపిడో ఆన్ చేసిన. ర్యాపిడో ఆన్ చేస్తే ఓ 4 రైడ్లు కొట్టినా అంతే. అందులో ఎంత 4 రైడ్లకి 270 రూపాయలు అయింది. అదో 270 రూపాయలు, ఇదో 780 రూపీస్. టోటల్ అయితే 1050 ఏమైనట్టుంది అంతే. అంతే కదా 9 అంతే 1050 ఇప్పటిదాకా. ఇంకా అట్లుంది కథ ఈరోజు. మొత్తం మీద అయితే ఊబర్ మరి ఎన్నో అర్థమైతలేదు. మొత్తం ఊబర్ పని అయిపోయినట్టుంది. వేస్తుండ్రు రైడ్లు వేస్తాయని కాదు కానీ అయితే పికప్లు లాంగ్ ఉంటున్నాయి, లేకపోతే డ్రాప్ లాంగ్ ఉండి అమౌంట్ తక్కువ ఉంటుంది. అమౌంట్ ఎంత ఏదో మామూలుగా కొంచెం కొంచెం అంటే కావచ్చు అబ్బా. ఇప్పుడు 10 కిలోమీటర్ ఉందనుకో, మరీ 79 రూపాయలు 80 రూపాయలు ఇస్తున్నాడు. 14 కిలోమీటర్లు ఉంటే కూడా అంతే 110 120. ఇట్లా పొద్దున్న ర్యాపిడో ఆన్ చేయలేదు, మధ్యాహ్నం ఆన్ చేస్తే మనం మధ్యాహ్నం ఏమో దూరం పోవద్దు కాదు. చూద్దాం మరి రేపు ఎట్లుంటుందో. ఏం చేస్తున్నావు? ర్యాపిడోని ఆన్ చేద్దాం సపన గమ్మున పొద్దున. అట్లా ఇట్లా కలిపితే ఒక 1050 కొట్టినాం. ఆ 1050లో మన దగ్గర చూస్తే అమౌంట్ వచ్చేసి ఎంత 200 చిల్లర ఏమో ఉంది. 200 ఉందనుకో, 50 రూపాయలు అకౌంట్లో 150 రూపాయలు ఇక్కడ దగ్గర వెళ్ళిపోతుంది. నిన్న ఒకటి ఫైనాన్స్ కట్టిన అని చెప్పిన కదా. నిన్న అది వచ్చిన పైసలు ఫైనాన్స్కి అయిపోయినాయి. మనకు ఆల్రెడీ పెట్రోల్ బొక్క కావాలిగా, ఇక బయట తీసుకోవాలి కదా మీలాంటి వాళ్ళ దగ్గర. తీసుకొని వాళ్ళకి నిన్న కొన్ని కొట్టే వరకు ప్రస్తుతానికి రిజర్వ్ ఇప్పుడు పడ్డ 200 కూడా రేపు పొద్దున్న రిజర్వ్ పెట్రోల్ ఓపియాలి. బండి పైకి ఎక్కిస్తుంది దిగటం మీకు. ఇప్పుడు 200 కూడా రేపు పొద్దున పెట్రోల్ ఓపిద్దాం. రేపటి నడుస్తుంది మనకి. చూద్దాం రేపు ఏం చేస్తాం ఎట్లా చేస్తాం అనేది ఏదో చేయాల్సింది తప్పదు. పొద్దున కొంతసేపు అటు ఇటు తిరిగి కూడా టైం వేస్ట్ అయిపోయింది. అనవసరంగా ఒక 2 దుబ్బిలు పోదామని చెప్పి పోయినా అదో టైం వేస్ట్. పడ్డదే ఏడా కరెక్ట్ 45 పడ్డది. ఏడికెళ్ళి మన అమీర్పేట కాడికి వెళ్ళి రోడ్ నెంబర్ 45 దుబ్బిల్స్ పడ్డది. గుట్టలు మొత్తం వీడికి వెళ్ళి ఆ ఫిలిం నగర ఎందుకంటే కృష్ణానగర్ దాటి నుంచి అంతా అప్పే కదా. అది ఎక్కే వరకు పాపం బుద్ధిగా బుర్ర 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 అని వచ్చింది. మళ్ళీ ఆడికి ఒట్టిగా అనవసరంగా పంచగుట్టదా కుట్టికి వచ్చిన. ఇది ఊబర్ నమ్ముకొని ఎత్తులేమో అంటే ఇక తెలుసుగా ఎట్లుంటుందో. అమీర్పేట పోయినామంటే ఇక అన్నీ మాదాపూర్ గచ్చిబౌలి అంటాడు. అది తప్ప ఇంకా వేరే ఏమి ఉండవు. ఎట్లా నమ్మడం కదా ప్రస్తుతానికి ఇది. స్టే ట్యూన్.